హ్మ్. ఓకే సార్. దాంతో పాటు చివరిగా ఒకటి సార్. రీసెంట్‌గా వచ్చిన 2 సర్వేలు. ఒకటైతే ప్రతిష్టాత్మకమైన ఇండియా టుడే అండ్ సీ వోటర్ సర్వే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఎంపీస్‌కి సంబంధించి వాళ్ళు మొత్తం 25లో 17 స్థానాలు టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది. తద్వారా అంటే దాంతో పాటుగా 8 స్థానాలు వచ్చేసి వీళ్ళు గెలుచుకుంటారని చెప్తున్నారు. అంటే నిజంగా అంటే ఇండియా టుడేకి ఒక క్రెడిబిలిటీ ఉంది. నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక బ్యాడ్ సిగ్నల్ మొదలైంది. ఇంక సర్వేలు కూడా ఇదే దారిలో ఉండబోతున్నాయి అనుకోవచ్చా? సర్వే లేదు, పాడు లేదు. ఐబీ ఉంటుంది కదా, హ్మ్. దానికాడికి గొప్ప సర్వే కాదు. నేను తెలంగాణ రిజల్ట్ చెప్పలా, ఆ! కర్ణాటక రిజల్ట్ నేనే ఫస్ట్ చెప్పింది, ఓకే. తెలంగాణ రిజల్ట్ కూడా చెప్పింది నేనే. ఓకే. అందరు ఈ నేషనల్ మీడియా తోపంటి మీడియాలు చెప్పకముందే చెప్పాను నేను. ఓకే. ఐబీ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళని. ఓకే. వాళ్ళ నివేదిక మోడీకి ఎప్పటికప్పుడు ఇస్తుంటారు, నెలకి ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే. మోడీ దేశ ప్రధానికి గల్లీలో జరిగేది కూడా చెప్పగలడు. అవునా? ఓకే. ఎవ్రీథింగ్ సివిల్ డ్రెస్లో ఉంటారు, సాధారణ పబ్లిక్లో కలిసిపోతారు వాళ్ళు. హ్మ్. పోలీస్ ఆఫీసులో సెంట్రల్ ఇంటెలిజెంట్ వాళ్ళు, వాళ్ళు ఓకే. సెంట్రల్ ఉద్యోగులే మళ్ళీ వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్కి తెలియకుండానే పల్లెల్లో తిరిగి పనిచేస్తుంటారు వాళ్ళు. అవునా? ఓకే. ప్రతి మండలానికి ఒకడు ఉంటాడు, హ్మ్. ఎవడికి తెలియదు. హ్మ్. వాడు సివిల్ డ్రెస్లో నువ్వు తిరుగుతుంటాడు. ఆ! కాబట్టి 3 ఆఫ్ ది నేషన్ పిఎం దగ్గర ఉంటుంది. హుహు. తెలంగాణది కూడా హ్మ్. ఐబీ రిపోర్ట్ ఏందో చెప్పనా, ఆ రోజు వచ్చిందా 71 నుంచి 74 సీట్లు వస్తున్నాయని మోడీకి ముందుకు పోయింది, నెల ముందే. కాంగ్రెస్ పార్టీకి. ఆ, ఆ! విశ్వ ప్రయత్నం చేసిండు, ఆ! ఎట్టకొట్టు బీఆర్ఎస్ని తెచ్చి కూర్చోబెట్టాలి మళ్ళీ గద్దె మీద అని కుదరలా. అవులా? అట్లే జగన్మోహన్ రెడ్డి ఫైల్ అంతా మోడీ తాత దగ్గర ఉంది. మన మోడీ తాత దగ్గర ఉంది ఫైలు, మన దేశ ప్రధానమంత్రి గారి దగ్గర. ఓకే. ఆయనకి తెలుసు ప్రజలు ఎలా ఉన్నారు, ఈసారి ఏం వస్తుంది ఏం పోద్దని మోడీ గారికి పిక్చర్ బాగా తెలుసు. హ్మ్. ఇప్పుడు మనం కొంతమందికి డబ్బులు ఇచ్చి సర్వే చేయించుకుంటాం, అటువంటి సర్వే కాదు. హ్మ్. ఐబీ ఆఫీసర్లు కరెక్ట్గా తీస్తారు. హ్మ్. వాళ్ళ దగ్గర రిపోర్టు అది కొంతమందికి వస్తుంది తప్ప అందరికి తెలియదు ఆ రిపోర్టు. హ్మ్. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఓకే. తలకాయలు లేచిపోతాయి ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందని కాల్చిపాడేస్తారు. అవునా? అందువల్ల అంత కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, ఎవరు చిక్కదు. ఓకే. నేషనల్ మీడియా అంటే వాళ్ళు చెప్తే తప్ప, హ్మ్. వాళ్ళు చెప్తే ఇప్పుడు రిపబ్లిక్ టీవీ ఉంది, Hmm. ఇండియా టుడే టీవీ ఉంది, అవును. వాళ్ళు చెబితే తప్ప వాళ్ళ మేనేజ్మెంట్కి Hmm. ఏది కీలకమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు అంకెలు. ఓకే. కాబట్టి ఆ లెక్క కరెక్టే వాళ్ళు ఇచ్చింది. Hmm. దానికి దాని మీద ఇంకా పెరిగిన ఆశ్చర్యపోబడలే ప్రతిపక్ష పార్టీకి. అవునా? సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా ఇంకా ఛాన్స్ ఏమైనా ఉందంటారు సార్? జీరో, ఆ? నో డౌట్, సమస్య లేదు. ఒక పక్క నుంచి చెల్లెలు వైఎస్ షర్మిల గారి రెడ్డి నుంచి అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఇటు ఆ పక్కన అమ్మాయి అడిగే క్వశ్చన్కి ఒక్కదానికి కూడా సమాధానం లేదు వాళ్ళ కాడ. ఆ. ఇందాక నేను చదివినాయి కదా అన్నీ. అవును. అమ్మాయి ఆ అమ్మాయి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటంలా ఆ. అమ్మాయిని వ్యక్తిగతంగా దూషిస్తారు. అవును. ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్లో ప్రశ్న సమాధానం ఉంటుంది, బూతులు రాసి వస్తే మార్కులు వేస్తారా? ఎందుకు వేస్తాడు? ఆ? ఎయిర్ కదా. వేయరు కదా. అవును. అట్లాగే అమ్మాయి అడిగే ప్రశ్నలకు సమాధానం లేకపోతే ఓకే. నువ్వు మొరుసుమల్లి షర్మిల, ఉమ్. నువ్వు రాజశేఖర రెడ్డికి పుట్ల ఇట్లా చెప్తారు. ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ చేయటం, ఉమ్. ఆ అమ్మాయిని తిట్టడం, గలీజ్ తిట్లు తిట్టడం, ఓకే. ఆడపిల్లని కూడా రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు సోషల్ మీడియా అయితే షర్మిల అని ఆ అమ్మాయి కూడా పిక్కునేది ఏదన్నా ఉంటే పిక్కోండి అంటుంది, ఆడపిల్ల నుండి వచ్చి పీకేది ఏదో బేకండ్రా అంటుంది అమ్మాయి. ఆ. అమ్మాయి కూడా దిగిచ్చింది. అందువల్ల ఏంటంటే నేను అనేది ఏంటంటే కుటుంబాలు పక్కన పెట్టండి. ఓకే. జగన్మోహన్ రెడ్డికి మీరు అనుకున్నట్టు సినిమా అయిపోయింది. ఉమ్. ప్రజలు ఏంటంటే సంక్షేమ పథకాలు వస్తల్లా ఉమ్. మూసుకొని గమ్ముగా ఉన్నారు, అబ్బాయి ఎలక్షన్ రాలేదు కదా అని. ముందు ఎలక్షన్ వస్తే అప్పుడు మాత్రం సైలెంట్ ఓటింగ్ మొత్తం సైలెంట్ ఓటింగ్. నిరుద్యోగులు, ఉమ్. ఉద్యోగస్తులు, పోలీసు వాళ్ళే వేయరు. నీకు తెలుసలేదు, రాత్రి ఒక పోలీస్ ఆయన కాడ కూర్చున్నా నేను, ఓకే. ఒక గన్ మ్యాన్ కాడ. ఉమ్. ఒక ఎమ్మెల్సీ గన్ మ్యాన్ వస్తే ఉమ్. బ్రదర్ నీ జీతం ఎంతతో స్టార్ట్ అవుద్దని అడిగితే ఏంటి పరిస్థితి అని అడిగారా? అన్ని లెక్కలు చెప్పిండు అబ్బాయి. ఆ. పోలీసు ఉద్యోగం 32,000తో స్టార్ట్ అవుద్ది సార్. ఉమ్. ఇప్పుడు టీఏలు లేవు, డిఏలు లేవు, లీవులు లేవు, ఏం లేదు, ఎవరితో చెప్పుకోవాలి మేము? ఉమ్. మీకెందుకులే సార్ నెల ఇది కూడా అడిగిన సార్. ఒక పోలీస్ స్టేషన్కి ఇసుక మాపే వాళ్ళు 2 లక్షలు ఇస్తారంట కదా సార్. ఉమ్.
ఆ ఇసుక లారీలు పోయేదావులు ఇది నిజమే సార్ అని. అవి మీరు అడగకూడదు, చెప్పకూడదు. మీకేమైనా కానిస్టేబుల్కి షేర్ ఉంటుందా సార్ అని అడిగితే ఎస్ఏలు సిఐలు మంచోళ్ళు అయితే ఇస్తారు, మాకు కూడా రోత. అయితే కోడి పందాల కాడ ప్యాకాట్ల క్లబ్బుల మీద రైడ్ చేస్తారంటారు కదా సార్. ఆ రైడ్ చేసినప్పుడు 10 లక్షలు దిగితే 2 లక్షలు చూపించి 8 లక్షలు లొక్కేస్తారంట కదా సార్. ఇది కూడా నిజమే సార్ అని అడిగిన. బలెవాడు తగులుకున్న రెడ్డి నువ్వు ఎన్ని అడగకూడదు అంటున్నాయా. అడిగేది చెప్పండి సార్ సరదాగా అంటే అవునన్నా. అది కూడా అడిగిన సార్. కానిస్టేబుల్ జీతం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేకి హైయెస్ట్ ఎంత వస్తుంది సార్ అని అడిగిన. 1,20,000 వస్తుంది సార్ అన్నాడు. సరిపోవు సార్ ఆ డబ్బులు, లంచాలు ఎందుకు తీసుకుంటారు సార్ అని అడిగిన. తీసుకోపోతే ట్రాన్స్ఫర్ అయిపోతాం అంటుండు. లంచాలు తీసుకోపోతే ట్రాన్స్ఫర్ అయిపోతారంట, లేదంటే రిజర్వ్లోకి పోతాం, సగం జీతం వస్తుంది. కాబట్టి మేము చదువుకునేటప్పుడు ట్రైనింగ్లో బాగా చెప్తారు, నీతి నిజాయితీ రాజకీయం రాజ్యాంగం అన్నీ చెప్తారు. తీరా ఏడ చూస్తే రివర్స్లో ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వకి తానా తందానా అంటే మనం క్షేమంగా ఉంటాము. వాళ్ళకి ఎదురు తిరిగినామంటే మనం రిజర్వ్లో పడిపోతాం, సగం జీతం తీసుకొని కెరీర్ నష్టపరుచుకోవాలా అంతే తప్ప మాకేమీ లేదు. మీరు కాకపోతే ఎందుకు ఉద్యోగం ఉంది కాబట్టి చేసుకుంటున్నాం బతుకు తీరు కోసం అంతే తప్ప వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా ఈయన ఇంటికి పోవాలని కోరుకుంటారు. చూద్దాం సార్. అన్ని తరగతుల వాళ్ళు కూడా సకల జనులు అని చెప్తున్నా కదా నేను. అవును, సకల జనులు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. నిరువు గప్పిన నిప్పు, ఎగిరి గప్పిన నిప్పులా ఉన్నారు. ఎప్పుడు ఇది ఎప్పుడు బదలవుద్దు. మనకి టీవీ ఉంది, పేపర్ ఉంది, మనం సిద్ధం అని బోర్డులు పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ అన్ని ఓడ తీపిస్తుంది బోర్డులు. ఇంకా ఆ రోజు ఇంక నిప్పి పెట్టుకోవాలి పెట్రోల్ పోసుకొని సిద్ధం బోర్డులన్నీ. ఇప్పుడు సిద్ధం బోర్డులు పెట్టి కొన్ని కోట్లు పెట్టారు కదా. ఆ బోర్డులన్నీ రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి మొత్తం ఈసీ వచ్చే బయటికి అన్ని పెట్రోల్ పోసి నింపి పెట్టుకోవటం దేనికి ఉపయోగం వస్తాయా? కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజలను తక్కువ అంచనా అయిపోకండి. ప్రజలు సైలెంట్గానే ఉంటారు, వైలెంట్ తీర్పిస్తారు. చంద్రబాబు నాయుడుకి కూడా ఇచ్చారు తీర్పు. పసుపు కుంకమని 10,000 వేసిండు, తీసుకున్నారు. ఉప్పు కారం రాశారు పబ్లిక్లు చంద్రబాబు నాయుడుకి కూడా. 2019 ఎలక్షన్లో అంతేగా 10,000 ఇచ్చింది కదా. అవును, పసుపు కుంకుమ అనేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పడింది చాలా మందికి ఆ డబ్బులు. అయ్యే నేను ఉప్పు కారం పెట్టిర్రా లేదా? పసుపు ప్రజలు ఒకసారి డిసైడ్ అయినాక వారు వన్ సైడే ఉంటది, ఇంకో సైడ్ చూసేదానికి ఏం ఉండదు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సినిమా అయిపోయింది. ఓకే సార్, చూద్దాం సార్ ఏం జరుగుతుంది. ఇప్పుడే ఏం జరిగేది అదే. ఉద్యోగులు పోలీసు వాళ్ళు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళందరూ రైతాంగం డ్రిప్ ఎగ్గొచ్చినవుగా. 90% డ్రిప్ ఉన్నది. ఓకే, కాబట్టి మద్యపాన నిషేధం అని చెప్పి పెద్ద అబద్ధం చెప్పినవుగా అజ్జాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తారు మా ఓటర్లు ఏరియా ఉండరని. వాళ్ళ ఓటర్లు ఏరియా అంటే ఏందా? దొంగ ఓటర్లు అండి. అంతే, 1-3 ఓట్లు వేసుకుంటారేమో. మా ఓటర్లు వేరే ఉన్నారంట. ఏరే ఉన్నారంటారు. అప్పుడు మేధావి కదా మరి. ఆయన చదువు ఎవరన్నా చదువు అంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి అంత చదువు ఆంధ్రప్రదేశ్లో ఎవడు చదువుకోవాలా సార్? జనాల్లో ఒక నిజంగా అయితే ఒకటి మిమ్మల్ని అడగాలి, మీరు ఓపెన్ గా మాట్లాడతారు కాబట్టి. సలహాదారులకి ఇన్ని 100 కోట్ల రూపాయలు నేను చెప్పిన మొత్తం బొక్కలోకి పోతారని మొత్తం రేపు ఎవరు వదలను. వీళ్ళు ఊరు అసలు కొత్త జైలు కట్టియాలి అమరావతిలో. ఫస్ట్ అమరావతి నిర్మాణం చేసేటప్పుడు అమరావతి జైలు అని కొత్తది కట్టాల. మన మచిలీపట్నం కాడ ఒక బోటు పెట్టి బోటు మీద కట్టేయాలి జైలు. ఓకే, అందువల్ల ఏంటంటే జైలు పట్టవు ఈసారి. జైలు పట్టే పనే జరగదు, ఎందుకంటే అంత తీవ్రమైన అవినీతి ఉంది. చిన్న అవినీతి కాదు. ఈ సలహాదారులు అందరూ గక్కిస్తారు. ఎక్కడికి పోదు, రూపాయి బిళ్ళ కూడా అడిగి పోదు. ఆ కోడిలు శివప్రసాద్ కుర్చీలో బొచ్చులో ఏ ఉంటే అరెస్ట్ చేస్తారు అనుకుంటుంది. అమ్మ బడవ ఇంత బతికినా ఈడి చేతిలో కొట్టించుకునే దానికంటే చచ్చిపోతే బాగుండు కదా, ఆత్మహత్య చేసుకుంది. అసెంబ్లీలో చైర్లే కదంట, చిన్న కుర్చీలు. అదేదో వాళ్ళు కొడుకులు సోఫా సెట్లో పెట్టి అమ్ముకున్నాడని కోడెల శివప్రసాద్ ఆయనకి తెలియదు పాపం ఆ విషయం కూడా. ఆ సోఫాలు ఏదో ట్రాన్స్ఫర్ అవుతా ఉంటే వాళ్ళు కొడుకు షోరూంలో పెట్టి అమ్మేసిండని చెప్పి అవమానం తట్టుకోలేక మనం ఎందుకు లేరా స్వామి ఈడి చేతిలో దెబ్బలు తిని మనం చెయ్యని నేరానికి నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుపోయిందా? ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసిన వాళ్ళందరూ రేపు ఈ బొక్కలన్నీ లోడతారుగా. ఇప్పుడు దెబ్బతిన్న పిల్లు గమ్మి ఎందుకు ఉంటుందా? పంజాబ్ ఇసరుతుందిగా. దెబ్బతిన్న వాళ్ళు ఎవరు పులి ఓరుకున్న పంజాబ్ ఇసరద్ది.
కాబట్టి చాలామంది వైసీపీలో మాయన్న అంటే జగన్మోహన్ రెడ్డి ఇటు తీసిపోయి రూపాయి పిల్లగోడు ఎవడికి ఈడు లోపల పెట్టుకుంటాడంతా. ఆయనకు వచ్చేది కానీ పోయేది ఏముండదు జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల వైసీపీ కార్యకర్తలు కూడా అంత బట్టలు ఆరేసుకోబడలే. ఈ ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకొని కొంచెం భద్రంగా ఉండటం బెటర్. ఈసారి వదలరు ప్రభుత్వం మారితే. భారతదేశంలో ఏ మూల దాక్కున్నా లాక్కొని వస్తారు. నేను మొట్టమొదటి విదేశాలకు పారిపోయేది కూడా చెప్పనా, మొట్టమొదటి విదేశాలకు పారిపోయేదా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. ఇది ఓడిపోయిన తెల్లారి ఈ దేశంలో ఉండడు. సజ్జల భార్గవ్ రెడ్డి జంప్ ఫస్ట్ వాడు ఉండడు, సమస్య లేదు. వాడు నిజంగా మగవాడైతే ఉండాలి ఇండియాలో. అవునా? వాడు మగవాడైతే, పులివెందల సింహాద్రిపురంలో పుట్టిన మేము పులులు అంటాడు కదా, వాడు మగాడైతే ఉండాల. తెలుగు గడ్డ మీద భారతదేశంలోనే ఉండాల. ఉంటే వాడు మగాడని ఒప్పుకుంటా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ గవర్నమెంట్ పోయిన తెల్లారి పెద్ద పెద్ద తలకాయలందరూ జంప్ అయిపోతారు. ఇంకా పోలీసు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, లుక్అవుట్ నోటీసులు వేసుకొని. వాడు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు. అందువల్ల వీళ్ళు ఈ కింద ఉన్న కార్యకర్తలు బలైపోతారు. ఈ పెద్ద పెద్ద దోపిడీ చేసిన వాళ్ళే విదేశాలకు వెళ్ళిపోతారు. ఈ చిన్న చిన్న కార్యకర్తలు నన్ను కోస్తే రక్తం వస్తుంది, ఇంకోటి వస్తుంది ఒక అనుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇబ్బంది పడతారు. ఓకే, గమ్ముగా ఉంటారు. దెబ్బతిన్న వాళ్ళు గమ్ముగా ఉంటారుగా. నువ్వు చూపించిందే నీరజాక్ష అని చెప్పి వాళ్ళకు కూడా పెద్ద 17mm బయోస్కోప్ చూపిస్తారు. అంత ఎందుకు బ్రదరు, చాలామంది ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత తెలంగాణలో, నేను ఇంకో ముచ్చట కూడా చెప్తుండా, చాలా సాఫ్ట్వేర్ కంపెనీలో, చాలా కెమికల్ కంపెనీలో వైసీపీ ఫ్యామిలీ వాళ్ళకి ఉద్యోగాలు ఊడిపోతుంటాయి. రేపు ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత ఓకే, ఆంధ్రాలో రాయలసీమలో ఉన్నటువంటి రాయలసీమ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు కదా, వీళ్ళకి ఉద్యోగాలు ఊడిపోతుండే చాలా మందికి. ఒక్కొక్కడు 60,000, 70,000, 1,00,000, 2 లక్షలు తీసుకుంటారు కదా, వీళ్ళందరిని ఇంటికి పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు చెప్పనా? ఒక్క కోటి వేయలే మొన్న రేవంత్ రెడ్డికి. పెరిగిపోద్ది మొత్తం మా తెలంగాణ వాళ్ళకి ఇందంటాడు. ఎంపీ ఎలక్షన్ అయిన తెల్లారి ముచ్చట కూడా జరగదు చూడండి కావాలంటే. మొత్తం ఎవడోడు ఉండడు, సేమాంధ్ర వాళ్ళు ఎవడోడు ఉద్యోగాలు చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, కెమికల్ ప్లాంట్లలో. వీళ్ళందరినీ పెరిగిపోద్ది మా తెలంగాణ వాళ్ళని పెట్టుకోమంటాడు. అప్పుడు ఏం చేస్తారు మీరా? ఇప్పుడు మీకు ఆడ ముఖ్యమంత్రిని జై కొట్టి జై జగన్ అని తిరుగుతారు కదా జెండాలు పెట్టుకొని. రేపు ఈ రోడ్ల మీద అవుపడినారు అనుకో, ఇంకో వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు కావాలిగా. అన్న మేము బీటెక్ చదివిన అన్న మాకు ఇప్పి అన్న ఉద్యోగాలు అన్నప్పుడు వీళ్ళు అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు ఆడ మీ జగన్ అన్నకి ఉద్యోగాలు ఈక ఏడ రేవంత్ రెడ్డి దాన్ని ఆడికి పోతారు, బెంగళూరు పోతారా, పూణే పోతారా, చెన్నై పోతారా, ఇంకో రాష్ట్రం పోయి వలస పోయి బతకటమేగా. స్వరాష్ట్రంలో ఉంటే ఎంత మేలుగా ఉంటుంది. నువ్వు ఈ సంక్షేమ పథకాలు పెట్టుకొని అభివృద్ధిని పండబెట్టేస్తే నష్టపోయేది నువ్వే కదా. రేపు తెలంగాణ పీపుల్ దంతరు. ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తెల్లారి జింతాక చిత్తాత ఆంధ్ర వాళ్ళకి, సేమాంధ్ర వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలి కదా, వాళ్ళు బీటెక్ చదువుకున్నారు కదా. అంటే మీరేం పెట్టుకోరా మీ రాష్ట్రంలో? మీ రాష్ట్రాన్ని మీరు బాగుపరుచుకోరా? మీ రాష్ట్రంలో మీరు కంపెనీలు పెట్టుకోరా? ఉద్యోగాలు బతికేది తెలంగాణలో, ఉద్యోగాలు చేసేది తెలంగాణలో, ఓటేమో మీ జగన్ అన్నకా. కాబట్టి పోయి ఆడేసుకోండి ఓటు అంటారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు అనుకుంటారు చాలా పెద్ద ఉపద్రవం. ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత సీమాంధ్ర ఉద్యోగస్తులందరూ చాలా భద్రంగా ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా ఉండేది. ఒక్క సీటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక్క సీటు అని గెలిపించారు. ఉండే ఓట్లు ఊరి సేమాంధ్ర వాళ్ళేగా. ఇమ్మ బడవ 80,000, 90,000, 60,000 గుద్దుపడేశారు టీఆర్ఎస్కి. సేమాంధ్ర వాళ్ళే కదా గుద్దిందా. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నిలబెట్టుకున్నారు. అవును, ఏడున్నటువంటి సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్ కేసులు. ఇంక గమ్ముగా ఉంటాడా రేవంత్ రెడ్డి? బుద్ధి తెచ్చుకొని రేపు ఎంపీ ఎలక్షన్లనన్నా చేయి గుర్తు మీద ఓట్లు వేస్తే కొద్దిగా అప్పుడు కరుణిస్తాడేమో కానీ ఎంపీ ఎలక్షన్ అయిన తెల్లారి వీళ్ళందరూ చింతాక జితా ఉంటుంది. నాకు తెలుసు, ఖచ్చితంగా చెప్తుండే ఈ మాట. ఓకే, వీళ్ళు రేపు కానీ ఈ మాల్కరాజ్గిరి ఒకటి, ఆ చేవేళ్ళు ఒకటి ఉండే కదా పార్లమెంట్ స్థానాల లోపల ఉండే కదా. ఏ మాత్రం ఓడిపోయి ఏరే పార్టీ గెలిచిందా? సికింద్రాబాద్ ఒకటి, సికింద్రాబాద్, మాల్కరాజ్గిరి,
ఉంది కదా చేవెళ్ళ ఉమ్. ఇవన్నీ కొన్ని ఓట్లు ఉంటాయి కదా, అవునండి. వీళ్ళకి జింతాక చితా బాగా చూపిస్తాడు సీఎం మాత్రం. ఓకే. ఎంతసేపు చూస్తా ఊరుకుంటారా, పోనీలని మొన్న వదిలేసిండు, ఈసారి ఎలా వదులుతారు? ఈసారి మాత్రం వదలడు. కాబట్టి మళ్ళీ ఈఎంఐలు కట్టుకోలేక, కారు లోన్లు కట్టుకోలేక, పర్సనల్ లోన్లు కట్టుకోలేక సగంలో ఆగిపోయి మళ్ళీ ఇంటికి పోయి ఉమ్. ఆడికి పోయి ఆ జగనన్న మా ఉద్యోగం పోయిందని జగనన్న కాడ తీసుకోవాలా. అందువల్ల ఏంటంటే కొంచెం ఈసారి చాలా సీరియస్. సరే ఎలక్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉమ్. చాలా ఘోరంగా జరగద్ది ఈసారి. ఓకే. డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి ఉమ్. వాళ్ళు సిద్ధంగా ఉండరు, ఉమ్. జనసేన వాళ్ళు మేము సిద్ధమే అంటారు, తెలుగుదేశం సంసిద్ధం అంటుంది, ఉమ్. వాళ్ళు సిద్ధం అంటారు. కాబట్టి కురుక్షేత్రాన్ని తలపించబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షను. ఉమ్. బతికితే బతుకుతాం, సస్తే సత్తం అన్న త్రివిధ దళాలు మనకేంది, వాయుసేన అర్థమైంది, త్రివిధ దళాలు ఉన్నాయి కదా, వాయుసేన, ఇప్పుడు నావల్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. అదే వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్ అండి, నావల్, సముద్రసేన, భూపటాలం. కాబట్టి 3 పటాలు తయారైపోయినాయి. వాళ్ళని సిద్ధం అంటారు, తెలుగుదేశం సంసిద్ధం అంటుంది, ఇక జనసేన వాళ్ళు మేము సిద్ధం. టోటల్ మొత్తం యుద్ధం ప్రజా యుద్ధంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, ఎంతమంది అసూలు బాసిపోతారో, ఎన్ని తాలిబొట్లు దింపేసుకుంటారో. అయితే చాలా భయంకరంగా జరగద్ది ఎలక్షన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో. భారతదేశం అంతా ఒక ఎత్తు ఎలక్షన్ జరగద్ది, ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలో డూ ఆర్ డై మ్యాచ్ ఆడతారు. ఓకే సార్, చూద్దాం సార్ ఎలా జరుగుతుందో. ఖచ్చితంగా అరాచకమే. సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పి దళాలను దింపి కేంద్ర ఎలక్షన్ కమిషను తెలుగోళ్ళ ప్రజలు కాపాడాలా, ఆంధ్రుల ప్రాణాలు కాపాడాలనుకుంటే సెంట్రల్ రిజర్వ్ బలగాలతోటి ఇప్పుడున్న ఎంటైర్ అఫీషియల్స్ తెప్పించి ఎలక్షన్ చేస్తే తప్ప హింసాత్మకమైనటువంటి ఘటనలు ఖచ్చితంగా జరగతాయి, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కాబట్టి ఈసారి జరగబోయే ఎలక్షన్ చాలా ఘోరంగా జరగద్ది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో. కాబట్టి ఎన్ని ప్రాణాలు గాలిలో గలిచిపోతాయో, ఈ ప్రజాస్వామ్యం అంటారు, ఈ ప్రజాతంత్ర గెరిల్లా యుద్ధాలు ఎన్ని జరుగుతాయో ఎవడికి తెలియదు. ఎవడు తగ్గడు, జనసేన తగ్గదు, తెలుగుదేశం తగ్గదు, వాళ్ళు తగ్గరు. కాబట్టి గాలిలో గలిచిపోయే ప్రాణాలకి అంతే ఉండదు. కాబట్టి ఈ పెద్ద తలకాయలందరూ బాగానే ఉంటారు, కింద కార్యకర్తలు లేచిపోతారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ నాయకులు పోయి వాళ్ళ పాడి మోసేదిను కొన్ని చెక్కులు ఇచ్చొస్తారు వాళ్ళకి, వాళ్ళ ఆడవాళ్ళకి. అర్థమైందా? వీళ్ళేం పెద్ద నాయకులందరూ బాగానే ఉంటారు, కింద కార్యకర్తలు లేచిపోతారు. అందువల్ల వాళ్ళకి 2 లక్షలు 5 లక్షలు లేకపోతే ఒక 20 లక్షలు చెక్ ఇచ్చేదిను కంటెమిడి ఇటు తెలిసి వస్తారు. కాబట్టి నాయకులు కార్యకర్తలు ఓట్లు వేసేవాళ్ళుగా ఉంటారు, ఈ డబ్బున్న బలిసిన వాళ్ళందరూ ఏంటంటే నాయకులుగా ఉండిపోతారు. నేను అనేది కదా, సామాన్యుడికి బాగా ఉన్నత విద్యార్థుడికి టికెట్లు ఇవ్వాలి బ్రదర్. ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళకి, ఏమి డబ్బు లేని వాళ్ళకి కొంత పర్సెంట్ టికెట్లన్నీ ఇవ్వాలిగా. అవును. ఇప్పుడు వాళ్ళకి ఇస్తే కదా పార్లమెంట్లో మాట్లాడేది, నిజాయితీగా అసెంబ్లీలో మాట్లాడేది కదా. ఈ పారిశ్రామికవేత్తలు ఇస్తే వాళ్ళ మీద ఏసీబీ, సిబి, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఇవన్నీ దాడులు జరుగుతాయి కదా. అందువల్ల ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ మాత్రం రణరంగాన్ని తలపిస్తుంది, దాన్ని రెచ్చగొడుతుండ్రు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉచ్చులో తెలుగుదేశం జనసేన పడిపోయింది. ఓకే. అందువల్ల ఏంటంటే ప్రజలు చాలా జాగ్రత్తతో ఉన్నామని చెప్తున్నాను. ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి కూడా నేను కూడా లెటర్ రాశాను. సార్ కేంద్ర బలగాలతో ఎలక్షన్ జరిపింది, అమాయకుల ప్రాణాలు కోల్పోతాయి ఎలక్షన్ సార్, ఇది సపరేట్గా ఆంధ్రప్రదేశ్ వరకు సపరేట్గా ఒక్కసారి పెట్టాలి ఎలక్షను. ప్రతి బూత్ దగ్గర మినిమం 20 మంది పోలీసు వాళ్ళని పెట్టాలి, మంచి ఏకే పార్టీషన్ గన్నులు పెట్టి, అప్పుడు కానీ మూసుకొని ఉండరు. లేకపోతే మారణ హోమే. చాలా నియోజకవర్గాల్లో మారణ హోమం జరగద్ది. అందువల్ల దాన్ని ఆపాలా అంటే కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఎలక్షన్ జరగాలి, అట్టయితేనే ఆపగలం. లేకపోతే ఏంటంటే శివతాండవే అంతే. అప్పుడు కత్తులు వస్తాయి, బాంబులు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి చాలా ఘోరంగా ఉంటుంది ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. ఓకే సార్. కాబట్టి ప్రజలు కొంచెం విజ్ఞతతో ఉండమని చెప్తుండ్రు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. నమస్కారం.